మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సుందరరామిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామిరెడ్డి గారు, ఎన్పిఎస్ నూతన విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎన్పిఎస్ కొత్త విధానం అనేది మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూకి పోటీ ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? నూతన ఎన్పిఎస్ విధానం ద్వారా వెల్త్ క్రియేషన్ చేసుకోవచ్చు? డెఫినెట్గా అండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే చాలా చాలా బెటర్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీ వన్. మీకు వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్ కనుక మీ ఆబ్జెక్టివ్ కనుక అయితే మీరు ఈ కొత్త పాలసీలో, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ పట్టుకొచ్చిన ఈ కొత్త పాలసీలో ఖచ్చితంగా మీరు పార్ట్నర్గా ఉండండి. ఎందుకంటే ఈ సింగిల్ ఎన్పిఎస్ స్కీమ్ ద్వారా నీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ తీసుకోవచ్చు. లైక్ నాకు హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నాను, కిడ్నీ యూనివర్సిటీ పంపిద్దాం అనుకుంటున్నాను, రిటైర్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఇలా ఏదైనా మీ గోల్స్ ఏదైనా కావచ్చు, ఈ ఒక్క ఫండ్ సరిపోతుంది. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు ఎన్పిఎస్ లో అది ఓన్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసమే. అంటే అది తీసుకుంటే లోపలికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదు మీకు. అవును. ఎందుకంటే ఆ టూల్ మెంట్ ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ కాబట్టి మధ్యలో 3 సార్లు ఎగ్జిటింగ్ కి నీకు అవకాశం ఇస్తారు. అది కూడా ఏదో రీజన్స్ ఉంటేనే. బట్ దీంట్లో అలా కాదు, 6 times మీకు విత్డ్రాల్స్ అలౌ చేస్తారు. ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఈ కొత్త ట్యాక్స్ రూల్స్ వచ్చిన కాడి నుంచి పాత ఎగ్జామ్షన్స్ ఏం లేవు కదా. బట్ ఎన్పిఎస్ అప్పటికి ఇప్పటికి అన్నిట్లో ఉందన్నమాట ఎగ్జామ్టెడ్. కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెల్త్ క్రియేషన్ టూల్స్, అందులో డౌటే లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే చాలా బెటర్ ఇది. మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఇప్పుడు చూద్దామండి, పాత పద్ధతిలో ఎన్పిఎస్ మనం కనుక చూసుకుంటే లేదు, అంటే ఖచ్చితంగా 40% యాన్యుటీ తీసుకోవాలి. నాకు ఇష్టం లేదు, అందుకని నేను మ్యూచువల్ ఫండ్కి వస్తున్నాను. బట్ అదే వాళ్ళు 40 బదులు 20 పెడితే నా రిటైర్మెంట్ కోసం 20% నాకు సరిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద మనీ నాకు డిఫరెంట్ స్టేజ్లో తీసుకుంటాను. అది బెటరే కదా. ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ కావాలి, బట్ రిటైర్మెంట్తో పాటు అడిషనల్ గోల్స్ కూడా నాకు లైఫ్ గోల్స్, ఇల్లు కొనుక్కోవడం కోసం, లేదా కిడ్ మ్యారేజ్ కోసం, ఇలాంటి కోసం. ఇప్పుడు అన్నిటికీ రిక్వైర్మెంట్ సూట్ అవుతుంది అనుకుంటే మనం దీన్ని తీసుకోవచ్చు కదా. అందుకని పాత దాంట్లో మ్యాండటరీగా 40% మీ అమౌంట్ని యాన్యుటీ పద్ధతిలో మీరు పెన్షన్లా తీసుకోవాలి. కొత్త పద్ధతిలో కేవలం 20%. కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్లీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటే కాదు, లైఫ్లో ప్రతి స్టేజ్లో మీకు కావాల్సిన గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ ఒక స్కీమ్ సరిపోతుంది. ఓకే. అండ్ రెండోది, లంప్సమ్ అమౌంట్ ఒకేసారి 80% విత్డ్రాల్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఓకే. పాత పద్ధతిలో కుదరదు, ఓన్లీ 60%. ఈసారి మాత్రం పెంచేద్దాన్ని 80%. థర్డ్ వన్, మీకు ఇంతకుముందు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు బయటపడటం కుదరదు. దీంట్లో అలా లేదు, 15 years. 15 years తర్వాత మీకు వద్దనుకుంటే మీరు విత్డ్రాల్ అవ్వచ్చు. ఓకే. అందుకని ఏజ్ బాగా తగ్గించారు. పాత దాంట్లో మీరు 75 వరకు మీరు దాంట్లో మెదడులో ఉండగలుగుతారు అనమాట. కొత్త దాంట్లో 85 దాకా పెంచారు. ఓకే. అంటే లేట్గా వచ్చే వాళ్ళు కూడా వెల్కమ్ టు దిస్ ఎన్పిఎస్ స్కీమ్స్ అనమాట. అండ్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి దీంట్లో కొత్తగా పట్టుకొచ్చారనమాట. మీకు 3 చాయిస్లు ఉంటాయి, లో రిస్కా, మోడరేట్ రిస్కా, లేకపోతే హై రిస్కా, ఏం కావాలనేది. ఇప్పుడు లో రిస్క్ అనుకున్నాను అనుకోండి, పాత పద్ధతి లాగానే అచ్చం డెట్ ఫండ్స్. అండ్ మోడరేట్ రిస్క్ అనుకోండి హైబ్రిడ్. అండ్ హై రిస్క్ అనుకోండి 100% ఈక్విటీ. ఇప్పటి వరకు ఎన్పిఎస్లో 100% ఈక్విటీ లేదు. అంటే గుర్తుపెట్టుకోండి, ఎన్పిఎస్ బీనియన్ కానీ ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం అనుకోండి, మీరు కనుక Tier 1 ఈక్విటీ పెట్టుకున్నారనుకోండి, యావరేజ్ రిటర్న్స్ 13 దాకా వస్తున్నాయి. 13% ప్రయాణం. అచ్చం 100% ఈక్విటీకి వెళ్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మేబీ 50% రావచ్చు. రెండోది, ఈ ఫండ్ మెయింటెనెన్స్ ఫీజు 0.3 అండి. మ్యూచువల్ ఫండ్స్ అయితే డైరెక్ట్, రెగ్యులర్ అని రకరకాలుగా ఉన్నాయి కదా. అండ్ ఒక్కొక్కళ్ళు అయితే 0.8 to 9 దాకా కూడా ఉన్నాయి కదా. ఇదైతే లో కాస్ట్ ప్రొడక్ట్, 0.3% అంతే. కాబట్టి ఒకటే ఫండ్ అండ్ లైఫ్లో డిఫరెంట్ గోల్స్ మొత్తం సూట్ అయ్యే ప్రొడక్ట్ అనమాట. అండ్ డెఫినెట్గా ఐ స్ట్రాంగ్ రికమెండ్ అండ్ టేక్ ఎవ్రీ వన్. ఓకే. ఎందుకంటే మనం ఫోర్స్ఫుల్ గా ఎంతకంత మనీ దాస్తే తప్ప మనం రిచ్ అవ్వలేము. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు వెళ్తారు అంటే, ఇదైతే ఓన్లీ రిటైర్మెంట్ కోసం ఉంది ఇప్పటి వరకు. బట్ కొత్తగా వచ్చే ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఎన్పిఎస్ వాళ్ళవి, అవి October 1 నుంచి ఎఫెక్ట్ అండి. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇది వర్కౌట్ అవ్వదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కి లేదా ఇండివిజువల్స్ కి అనమాట. వాళ్ళు ఎవరైనా కావాలంటే 100% ఈక్విటీ తీసుకోండి. ఇంకా అప్పుడు మార్కెట్ రెలవెంట్ అనమాట. ఇంకా మార్కెట్ రెలవెంట్ అనమాట. ఏదైనా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ అనమాట లైఫ్లో డిఫరెంట్ గోల్స్. అన్నిటికన్నా బ్యూటీ ఏంటంటే మీకు ట్యాక్స్ బాగా తగ్గిపోద్ది.
అంటే మ్యూచువల్ ఫండ్స్ విత్ ఎన్పిఎస్ క్యారెక్టర్తో లాంచ్ చేస్తారనమాట ఇది. అంటే ప్రస్తుతానికి అయితే ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ స్కీమ్స్ అంటే ఎస్బీఐ కానీ, టాటా కానీ, డిఎస్పీ కానీ, యూటీఐ కానీ అందరూ బిగిన్ చేశారండి. మీకు నచ్చిన స్కీమ్ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, ఏది తీసుకున్నా పర్వాలేదు. మీరు యూత్ కనుక అయితే కనుక వెల్త్ క్రియేషన్ ఇంపార్టెంట్ అయితే కనుక 100% ఈక్విటీ పెట్టండి. ట్రెడిషనల్ ఎన్పిఎస్ లో మాత్రం ఓన్లీ 70% డిపెండింగ్ అపాన్ ఏజ్ ని బట్టి అలౌ చేస్తారు, అందుకని ఎక్కువ అలౌ చేయరు. బట్ కొత్త స్కీమ్ లో 100% అలౌ చేస్తారు. ట్రెడిషనల్ దాంట్లో ఇప్పటికే 13% వస్తుంది యావరేజ్ మీద, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. ఈ స్కీమ్ లో డెఫినెట్ గా అంతకంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి మీ రిక్వైర్మెంట్ కనుక వెల్త్ క్రియేషన్ అయితే నెలకి 10,000 కటింగ్ పెట్టుకుంటే కనుక మీ ఏజ్ 25 అనుకుంటే అండ్ నెక్స్ట్ 35 years కల్లా 7 కోట్లు వస్తాయి పాత పద్ధతిలోనే. కొత్త పద్ధతి అనుకోండి ఏ 7, 6, 8, 9 దాకా వస్తుంది, 9 crores దాకా వస్తుంది. ఊహించండి 9 కోట్లు గవర్నమెంట్ స్కీమ్. అవును, ఇది గవర్నమెంట్ స్కీమ్. ఒక్కొక్కళ్ళు 8 కోట్లు 10 కోట్లతో రిటైర్మెంట్ అయ్యే ఛాన్స్. ప్రభుత్వ స్కీమ్ నుంచి 8 కోట్ల రూపాయలు ఊహించుకోండి. ఫస్ట్ ఎన్పిఎస్ లాంచ్ చేసినప్పుడు అందరూ సాటిలైన్ జోకులు వేశారు, గవర్నమెంట్ స్కీమ్ అంత వస్తాయి అన్నారు. ఎందుకంటే అప్పుడు దాకా ట్రెడిషనల్ గా ఉన్న డెట్ ఫండ్స్ చూసారు మనోళ్ళు. ప్రావిడెంట్ ఫండ్ అండ్ పోస్టల్ ఆఫీస్ పెన్షన్ ఫండ్స్, బ్యాంక్ ట్యాక్స్ ఫండ్స్, ఇవన్నీ కూడా 6 to 7% డెట్ ఫండ్స్ కదా, వాటినే చూసారు. బట్ ఈక్విటీ మార్కెట్ అట్ట కాదు, ఈక్విటీలో వాలిటిలిటీ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లైఫ్ మొత్తం కూడా తగ్గిపోతుంది అనమాట. మీరు ఎన్పిఎస్ చూసిన హిస్టారికల్ డేటా యావరేజ్ మీకు 13% వస్తుంది ఇప్పటి వరకు. గవర్నమెంట్ స్కీమే కదా. ఇప్పుడు ఇది అచ్చం ఈక్విటీ కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు కనుక రిస్క్ టేకర్స్ కనుక అయితే, రిస్క్ కొంచెం తీసుకునే వాళ్ళు కనుక అయితే డెఫినెట్గా ఈ ఒక్క ప్రొడక్ట్ తోటి మీకు హౌస్ కన్స్ట్రక్షన్ పనికి వస్తుంది, మీ కిడ్స్ ఎడ్యుకేషన్ కి, మ్యారేజ్ నీడ్స్ పనికి వస్తుంది, మీ రిటైర్మెంట్ గోల్స్ కోసం పనికి వస్తుంది. ఓల్డ్ ఎన్పిఎస్ మెంట్ ఫర్ ఓన్లీ రిటైర్మెంట్ ప్లానింగ్, కొత్త ఎన్పిఎస్ మెంట్ ఫర్ లైఫ్ టైం అన్ని రకాల వెల్త్ టూల్స్ లాగా అనమాట. ఇది సింపుల్. ఇది అంటే ఇప్పటిదాకా మనం గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ ఉంటాయి కాబట్టి నువ్వు కంప్లైంట్ చేయలేవు, వాటి జోలికి వెళ్ళకూడదు, అవసరం లేదు అనుకునే వాళ్ళు. అవును అవును అవును, ఇప్పుడు కంప్లీట్ సినారియో మారిపోయింది. డెఫినెట్ గా ఎన్పిఎస్ వాళ్ళు డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాండి మ్యూచువల్ ఫండ్స్ విత్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి. ఓకే, ఎందుకంటే ట్యాక్స్ సేవింగ్ ఉంది కదా దీంట్లో. అవును, ఊహించుకుంటే 60% ట్యాక్స్ లేవు. టోటల్ క్యాపిటల్ మీకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బిఫోర్ రిటైర్మెంట్ కన్నా ముందే కనుక మనం తీసుకున్నాం అమౌంట్ 60% కి ట్యాక్స్ లేకుండా విత్డ్రాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మేజర్ బ్యూటీ ఇంటూ ద ఎన్పిఎస్ అన్నమాట ఈ కొత్త స్కీమ్ లో. కాబట్టి మీరు ఎవరన్నా కనుక ఎన్పిఎస్ కనుక తీసుకోకుండా ఉంటే కనుక డెఫినెట్గా ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇది తీసుకోండి. ఈ ఒక్క వెల్త్ బిల్డింగ్ టూల్ తోటి మీకు జీవితంలో ప్రతి మైల్ స్టోన్ కావాల్సిన మనీ రిక్వైర్మెంట్స్ మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 6 times విత్డ్రాల్స్కి అలౌ చేస్తున్నారు అండ్ 80% లంప్సమ్ డ్రా చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ 15 years లాక్ టైం ఇక్కడ మిగతా వాటితో పోల్చుకుంటే. ట్రెడిషనల్ దానికి అలా కాదు కదా, రిటైర్మెంట్ దాకా ఉండాలి, ఒకసారి లోపలికి వెళ్తే రిటైర్మెంట్ దాకా ఉండాలి. అందుకని ఓల్డ్ ఎన్పిఎస్ మెంట్ ఫర్ ఓన్లీ రిటైర్మెంట్ ప్లానింగ్. కొత్తది అట్లా కాదు, లైఫ్ లో ప్రతి స్టేజ్ లో వచ్చే గోల్స్ మొత్తం సూట్ అవుతుంది. వెల్త్ బిల్డ్ చేసుకో. అండ్ మోర్ ఓవర్ ఎక్స్పెన్స్ రేషియో 0.3 అండి. ఏ మ్యూచువల్ ఫండ్స్ నీకు అలౌ చేస్తే అంత తక్కువ. రెండోది లాంగ్ టర్మ్ ఉంటాం కాబట్టి మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, పెద్ద మొత్తం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఊహించండి రేపొద్దున 6-7 కోట్ల మీద మీకు ట్యాక్స్ లేకుండా చేతికొచ్చే అమౌంట్ అంటే ఎంత బాగుంటుంది. డెఫినెట్ గా ఐడియా ఇష్యూ. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ గూగుల్లో కొంచెం సెర్చ్ చేసుకోండి. ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఎయిమ్స్ కంపెనీస్ లాంచ్ చేస్తాను ఈ ప్రొడక్ట్స్ ని. అంటే దాంట్లో తీసుకోండి, మీకు కన్ఫ్యూజన్ లేదు. 3 ప్రొడక్ట్స్ దొరుకుతాయి తక్కువ దగ్గర నుంచి. డెట్ ఒకటి, ఇది లో రిస్క్ వాళ్ళకి, అండ్ హైబ్రిడ్ మీడియం రిస్క్ వాళ్ళకి. హై రిస్క్ వాళ్ళకేమో 100% ఈక్విటీ అలౌ చేస్తున్నారు. కాబట్టి మీకు నచ్చిన ఎయిమ్స్ దగ్గర నుంచి మీరు వీటిని తీసుకోవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్ లో అలౌ బై చేసుకోవచ్చు, వీటిని బ్యాంక్ లో తీసుకోవచ్చు, మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి బై చేసుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ మాత్రం డెఫినెట్ సూట్ అవుతాయండి. మ్యూచువల్ ఫండ్స్ కి సీరియస్ ఛాలెంజ్ చేస్తానంటే గవర్నమెంట్ ఫస్ట్ టైం. ఎందుకంటే యూనిఫైడ్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత చాలా మంది ఎన్పిఎస్ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఇది ఇంకా కొత్త ట్యాక్స్ స్కీమ్ వచ్చిన తర్వాత లేదు, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ కూడా ఎవరు తీసుకోవట్లేదు అనమాట. అలాంటి టైం ఇప్పుడు ఎన్పిఎస్ ఎవరు వాడతారు అన్న టైంలో లేదు కదా కొత్త స్కీమ్. అలాంటి టైంలో కొత్త రూపంతో ఎన్పిఎస్ వచ్చే స్కీమ్స్ చూసావా, ఎక్స్ట్రా ఆర్డినరీ. అంటే మోడర్న్ ఇండియాకి మోడర్న్ వెల్త్ క్రియేషన్ టూల్స్. అండ్ 25 ఏజ్ లో బీయింగ్ చేస్తే జస్ట్ 55 కల్లా బ్లైండ్ గా మంత్లీ యావరేజ్ మీద 10,000 పెట్టుకుంటే మీకు 7 కోట్లు వచ్చే టూల్ గవర్నమెంట్ స్కీమ్. సూపర్ మంచి స్కీమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 cities లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక
ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.